అమ్మో! అమర్‌దీప్ గారు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని హుక్ స్టెప్‌లు అంటే మొత్తం స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు దానికి అది చేతులేమో దీనికి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు చేయి పని చేయదని చెప్పి మాస్టర్ కాళ్ళతో ఆడిస్తున్నాడు. ఏం చేయమని తప్పదు. అచ్చా! అందుకని ఈ లెగ్ మూవ్‌మెంట్ పెట్టారా? లేదు చెయ్యి ఈ చేత్తో సాంగ్‌లో పాగాలి. అది ఈ సాంగ్ షూట్ ప్యాచ్ వర్క్‌లో నుంచి నాకు పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్నప్పుడు ఐ డిడ్ సాంగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అవునా? హుక్ స్టెప్ చేసేటప్పుడు యెస్ ఐ హావ్ ఎ పెయిన్. అంటే హుక్ స్టెప్ అంటే చాలా ఈజీగా, క్యాచీగా చేసేది ఉంటది అని అందరూ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. మీరు చేసిన మూవ్‌మెంట్స్ చూస్తే ఎవరైనా దాన్ని రీక్రియేట్ చేయడానికి ధైర్యం చేస్తారండి? ఎందుకండి ఒకప్పుడు మన 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ గారు 'నాచోరే' సాంగ్‌కి ఫ్లోర్ మూవ్‌మెంట్ చేస్తే ఎంతమంది చేయలేదు. అవునవును. సో ఈరోజు నేను అలా ట్రై చేశాను. ట్రై చేశారు నిజంగా. అవును. ఇప్పుడు అంటే నాకు గుర్తుకొస్తుంది. నాచోరే చాలా మంది సాంగ్. చేశారు అప్పట్లో. అవును. ఓకే. మీకు అప్పుడు అనిపించిందా నేను చేసేటప్పుడు కూడా ఏ చేశాను సేమ్ ఆ సాంగ్, ఆ స్టెప్. మేము చూసాము. కాలేజ్ డేస్‌లలో అప్పట్లో ఆ సాంగ్‌ని నేను కూడా పర్ఫార్మ్ చేసేవాడిని. అవునవును. ఐ లవ్ ద డాన్స్. డాన్స్ చేయడం ఇష్టం. కొత్త కొత్త మూమెంట్స్ ఆళ్ళు చేయిస్తున్నారు, నాకు వస్తుంది, నేను చేస్తున్నాను అంతే. ట్రై చేస్తున్నాను, రాకపోతే ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారనుకో అది వేరే విషయం. బట్ మాక్సిమం ఐ నెవర్ సే నో. చూసాము ఆల్బమ్ సాంగ్స్ కానీ, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ, మీరు తేజు గారితో కలిసి రీల్స్ చేయడం కానీ, అవన్నీ అసలు మూమెంట్స్ అన్నీ అద్దిరిపోతాయి. Thank you. అండ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? వింటున్నారా కథలు ఏమన్నా చేయాలి అన్న? కోర్స్ Next, చేయాలి అని yeah. ఉంటుంది. ఎలాంటి కథలు వింటారు? ఎలాంటి కథలు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? అలా ఏం లేదు. మంచి కథ బాగా చేస్తున్నారు, అంటే బాగుంది. వాట్ కైండ్ ఆఫ్ జానర్ అని? నాకు జానర్స్‌తో అదేం లేదు. మాక్సిమం ఐఎమ్ గోయింగ్ విత్ రామ్ కామ్. ప్రెజెంట్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ థ్రిల్లర్. థ్రిల్లరా? నైస్ నైస్. చాలా మంది అంటే థ్రిల్లర్ని అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఆడియన్స్కి చాలా కష్టం. మీరేమో మీకున్న యూనో ఫుల్ ఇన్ఫ్లుయెన్స్కి కష్టమైపోతుంది కదా. మీరు ఎలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ డైరెక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్ విజనేనా? కట్ చేస్తారు, మనల్ని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. సో ఈరోజు ఇలా చూశారు, రేపు ఇంకోలా చూస్తారు. ఎస్ ఎస్ డెఫినెట్గా చూస్తాం. బై ద వే మీ హెయిర్ సీక్రెట్ ఏంటండి? అయ్యో ఏమీ లేదమ్మా. మా అమ్మ మా నాన్న జీన్స్ ఫస్ట్, ఆ తర్వాత నేను వాడిన కుంకుడుకాయల రసం 10 సంవత్సరాలు మా అమ్మ నా తల మీద పోసింది, అందుకే ఆ జుట్టు అలా ఉంది. అంతమించి ఏం లేదు. అంటే హెయిర్ స్టైల్ ఫ్యాన్స్ ఉన్నారు, జనాలందరూ పెడుతుంటారేమో కదా. మీరు మామూలుగా స్ట్రైటింగ్ చేపిస్తే ఊడిపోతుంది అంటారు, నేను స్ట్రైటింగ్ చేస్తే నాకు పెరుగుతుంది. మరి నన్ను ఏం చేయమంటారు? అచ్చా స్ట్రైట్నింగ్ చేస్తే పెరుగుతుందా మేము మీకు? కర్ల్స్ చేస్తాం కదా హీట్కి, Yes, ఆ yes. హీట్కి మామూలుగా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు ఆ హీట్కి హెయిర్ గ్రోత్ అయ్యింది. వావ్, రివర్స్లో భలే అవుతుందండి మీకు. మరి నైస్ అంతే. నైస్ నైస్.